రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలను ఉధృతం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా చేపట్టారు. రాత్రిపూట రోడ్ల మీదకి వచ్చిన అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లైబ్రరీ నుండి ర్యాలీ చేపట్టారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని గ్రూప్ 2 అభ్యర్థులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు రోడ్లపై ధర్నాకు దిగారు. అశోక్ నగర్లో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి, ఏమంటున్నారు? అశోక్ నగర్ లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ తో వీళ్ళు ప్రధానంగా రోడ్డు పైకి వచ్చి ఆందోళన నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది, వేలాది మంది విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మా డిమాండ్స్ పట్టించుకోవాలని, మా సమస్యలను పరిష్కరించాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, లేకపోతే గవర్నమెంట్ కు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. భారీగా వేలాది మంది విద్యార్థులు అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆందోళనలో చేయడంతో ఈ అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు కూడా భారీగా చేరుకుంటున్నారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో ఇక్కడ రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు, ఆందోళనకు దిగారు. ఇక్కడ భారీగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చిందని
గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచకుండా ప్రసారం చేస్తుందని ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే కనీసం విద్యార్థులతో పిలిచి మాట్లాడే పరిస్థితుల్లో లేదని సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థులు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఈ ప్రభుత్వం కనుక మా డిమాండ్స్ పరిష్కరించకపోతే, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులని పెంచకపోతే, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలని, విద్యార్థులతో చర్చించాలని, మాతో మాట్లాడి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పైన ఒక భరోసా, ఒక హామీని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ఇన్ని ఆందోళన చేస్తున్నా గత కొద్ది రోజులుగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఒక మొద్దు నిధుల్లో ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా మేము గత కొద్ది రోజులుగా శాంతియుతంగా ధర్నాలు ఆందోళనలు చేస్తుంటే మాపై పోలీసులను ప్రయోగిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఒకటే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. అశోక్ నగర్ లో ఈ ఆందోళన కార్యక్రమం ప్రధానంగా చేపట్టడానికి కారణం ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలనే ఏకైక డిమాండ్ తో మేము ఈ రోజు రాత్రి ఆందోళన చేస్తున్నాం. ఇప్పటి వరకు 2-3 గంటలు అవుతున్నా కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి హామీ దొరకడం లేదు. ప్రభుత్వం దిగివచ్చి మాకు హామీ ఇచ్చే వరకు ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.